హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న వచ్చేసి 9th జూలై ఎగ్జామ్ రాసాం కదా, ఆర్ఆర్పీ క్లర్క్ ప్రిలిమ్స్ ఫ్రీ మాక్ టెస్ట్. దాని రిజల్ట్ అయితే చూపించాడు. ఇది వచ్చేసి 8/8 అయితే నాకైతే 53 వచ్చాయి. నేను పెట్టిందే 56 అటెంప్ట్ చేస్తే 53.5 వచ్చి 2 ఇన్కరెక్ట్ అయ్యాయి. అదంతా ఇన్కరెక్ట్ అయ్యాయి అర్థం కాలేదు. క్వాంట్ ఎన్ని పెట్టాను? క్వాంట్ 19 పెట్టాను. రీజనింగ్ 46. ఇదొకటి ఏదో తప్పు పోయింది. ప్రిసైడింగ్ ద సింబల్ 6 1, ఇది 5. రీజనింగ్లో 37 దాదాపు పెట్టాను, 2 తప్పులు పోయాయి. లాస్ట్ 3 పోయి పెట్టలేదు. క్వాంట్లో వచ్చేసి చాలా అటెంప్ట్ చేయలేదు. కన్ఫ్యూజన్ ఉండడం వల్ల ఈ సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్ కొంచెం లెంత్ ఉండడం వల్ల లాస్ట్ టైంలో చేయలేకపోయాను. మెయిన్ ఎగ్జామ్లో ఇంత రావు, ఇంత టఫ్ అయితే ఉండవు. సరే అయితే మనమైతే ఇంకో లైవ్ మాక్ టెస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇదంటే సరే అయితే రాయలేదు. ఇది వచ్చేసి లైన్స్ 40-42 అట్లా తీసుకోవాలి. మనమైతే లైవ్ మాక్ టెస్ట్ ఇక్కడ ఉంది. లైవ్ మాక్ టెస్ట్ అయితే రాద్దాం ఈరోజు. ఇది కాదు, 11th జూలై టెస్ట్. మీలో ఇంకెవరైనా నా ఛానల్ చూడనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్లో ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, లేదంటే రావన్నమాట. వచ్చేసి మనమైతే స్టార్ట్ చేద్దాం. ఈరోజు 8కే స్టార్ట్ అయింది, అందుకే 2 minutes లేట్ అయింది. ఐఎమ్ రెడీ టు ఫుల్ స్క్రీన్ పెట్టేసి ఫుల్ బ్రైట్నెస్ పెట్టేసి, ఇలా ఏంటంటే వెబ్ క్యామ్ లేదు కాబట్టి ప్రాక్టీస్ చేసేది లేదు. ఈ ల్యాప్టాప్ని ఇట్లా స్లైట్ కిందికి ఉంచితే కనిపిస్తుంది, కానీ నాకు కనపరాదు స్క్రీన్ అనేసి. సరే అయితే మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రీజనింగ్ సెలెక్ట్ చేద్దాం. 7% సెట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇది వద్దులే, ఫస్ట్లోనే 6 persons వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ డిఫరెంట్ డెజినేషన్స్, టైపిస్ట్, సిస్టమ్ అడ్మిన్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ లీడర్, సిపిఓ. ఇది మనం టైపిస్ట్ జూనియర్, సిటిఓ, ప్రాజెక్ట్ లీడ్, ప్రాజెక్ట్ మేనేజర్, ఏఎం, ఎస్ఏ, టైపిస్ట్. 3, 4, 6. ఈచ్ పర్సన్ విత్ డిఫరెంట్ బ్రాండ్ షర్ట్స్. రేమోండ్ ఈజ్ నాట్ సీనియర్ టు ద ఏఎం కన్నా ఇక్కడ 2 పాసిబిలిటీస్ వచ్చాయి. ఓన్లీ 2 persons ఆర్ డెజినేషన్ బిట్వీన్ పి అండ్ ఆదిదాస్. 1, 2 ఆదిదాస్, 1, 2 L is 2 persons senior to the one who like Adidas. 2. The number of persons senior to L is 2 more than the number of persons senior to the Sting. స్టింగ్ వచ్చేసి స్టింగ్ కింద ఒకడు ఉంటే ఎల్ పైన 3 ఉండాలి. 1, 2, 3, 4 ఉండాలి కాబట్టి స్టింగ్ కింద ఒకడు ఉంటే 1 ప్లేస్, స్టింగ్ కింద 2 ఉండాలి కదా. ఓన్లీ 3 persons డెజినేషన్ బిట్వీన్ ద వన్ హూ విత్ స్టింగ్ అండ్ క్యూ. ఓన్లీ 3 అంట. 1, 2, 3 1, 2, 3. N is immediately junior to the one who had polo N, and does not wear string. M is 3 persons senior to the one who wear arrow. With a possible arrow 1, 2, 3. N does not wear Vans. 3 minutes పట్టింది. LMNO ఏముంది, వ్యాన్స్, పోలో, ఆరో, స్ట్రింగ్, రేమాండ్. ఎల్ వచ్చేసి రేమాండ్. QNML PO. హౌ మెనీ పర్సన్స్ ఆర్ డెజినేషన్ పెట్టిన హూ వేర్ పోలో అండ్ ఎం. 1 సీనియర్ టు ఎల్, జూనియర్ టు పి.
Whom the following person wear arrow brand shirt. Arrow. ఓ ఓ లేచుడు దానికి ఇమ్మీడియట్లీ జూనియర్ టు పి ఇచ్చినాడు. ఇన్ వర్క్స్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ డేస్. అదిదాస్. ప్రాజెక్ట్ లీడ్. ప్రాజెక్ట్ లీడ్. Whom the following persons are junior most, senior most, designation person, respect junior most, senior most. O and Q. స్క్రోల్ చేయాలంటేనే whom the following person designation is assistant manager. L. Raymond. The second, fourth, eighth letters of the word. Left hand, second, fourth, 5, 6, eighth, three letters meaningful word. A O A S. So the following yes, Saya. A S O S O A. So సో అసలు మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుందా? 3 letters వర్డ్ రాదనుకుంటా. 12 persons sitting in 2 parallel rows. 12 అంటే 6. 1 2 3 4 5 6. మనం అటెంప్ట్ చేసినది వస్తే సరిపోతుంది. ఒకవేళ రానట్లయితే టైం వేస్ట్ అవుతుంది. ABCDEF ఆర్ సిటల్ ఆల్ ఫేస్ సౌత్. ABCDEF PQRST. Only 2 persons sit between B and one who faces T, but none of them sits X in the end. 1 2 3 4 5 6. It's T. T suppose ఇక్కడ పెట్టుకుంటే T నార్త్ సైడ్ కదా. 2 persons sits between B and one who faces T. 1 2 B T B. Only one person sits between T and Q. Q sits second to the right of the one who faces E. Who faces E ki second right. ki faces E. Who faces E ki second right. Faces E ki second right. The number of persons sitting to the right of E is 1 less than the number of persons sitting to the left of P. A person sitting to the right of E కి రైట్ అంటే లెఫ్ట్ సైడ్ 1 ఉండాలి. ఎవరు ఉండద్దు అంటే 1 ఉండాలంటే 2 ఉండాలి. ఇన్ లెఫ్ట్ ఆఫ్ పీకి 2 అంటే 1. రైట్ అంటే ఎవరు లేరు. పీ. ఏ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. డికి సెకండ్ లెఫ్ట్లో. D sits to the left of F. C faces R. C faces R. V is an immediate neighbor of the one who faces A. R C. Immediate neighbor of the one who faces A. A B C D E F P Q R S. As many persons sits to the right of the one who sits in net left of F. As to the right of the right అంటే 1 2 3 left. As to the left of Q. For all the following వచ్చేసి EBT A ending. All the persons may sit alphabetical order from left hand in both rows. Change the left hand కదా. P Q R S T A. రైట్ హ్యాండ్ ఏ రైట్ లెఫ్ట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్ తీసుకోవాలి. ABCDE 1 2 3 సన్ చేంజ్డ్. ఏబి
బి బి లేదు. ఈటీ ఏఎస్ బి. ఇది అర్థం కాలేకపోతే. So the following statements are not false in the R6 start to the left of Q. You correct. B does not face you. You wrong. B does not face you. B అనేది ఫేస్ లో ఉంది కదా, లేదంటున్నాను కాబట్టి రాంగ్. E and F are immediate neighbors. ఇది కరెక్టే. Yes, it's extremely ends. ఇది కరెక్టే. Except option B. B does not face you. Condition false అయిపోయింది. What is the position of S with respect to 1, 2, 3, 4 to the right? GA. This is follow it me YU. U greater than YU greater than Y is equal to 4. 4 is equal to U greater than 1. And follow it about both. Y greater than A, A greater than I, A greater than C greater than B. Various QM. C greater than Q, Q greater than F. C less than B, Z less than M. చిన్నది ఓన్లీ 1 ఒకటే. M less than 1, M less than BOKU. S is equal to 2. S is equal to U is equal to B. U is equal to K. The O greater than equal to B. Less than O, less than 1. CD. C value చిన్నది CB రాదు, ఓన్లీ 1. ఇది కూడా ఓన్లీ 1. హ్యాపీనెస్కి కోడ్ ఫర్ వచ్చేసి ఫర్కి వచ్చేసి OWS. నెక్స్ట్ హ్యాపీకి PQR. లైఫ్కి URS. UPO IER. హ్యాపీనెస్కి సాడ్నెస్ ఫర్ అయిపోయింది. రిగ్రెట్ 1. రిగ్రెట్కి LAP OWS అయిపోయింది. JDE HFT ఉంది. రిగ్రెట్ 1. రిగ్రెట్ అయిపోయింది కదా. సాడ్నెస్ 1కి JDE HFT. నెక్స్ట్ రిగ్రెట్ లైఫ్ వితౌట్ జాయ్ఫుల్. వితౌట్కి YTK. జాయ్ఫుల్కి వచ్చేసి KSZ. బెటర్ హ్యాపీ వితౌట్ ఫీలింగ్స్. బెటర్ ఫీలింగ్స్కి NXS MZX. What is the phrases? IER happiness. YTK happiness without better. Happiness without better. Happiness without either ERC. Happiness without happiness feelings either ERC.
OWSLAP for regret for. What is the code for the word joyful? KSZ. Happy feeling, happy PQR. ఇది వచ్చేసి క్యాండిబిలిటీ పైన కానీ ఏముంది PQR MZX. PQR చూడాలి ఫస్ట్. PQR NXS ఇది ఒక్కటే ఉంది. ఒకవేళ PQR MZX ఉంటే క్యాండిబిలిటీ పైన ఉంది. The health sadness is called as JDE PZK. Health sadness. Sadness ki JDE. Health people. Health కి వచ్చేసి PZK. Health వచ్చేసి PZK. People వచ్చేసి NCR. What is the code for people one? NCR HFZ. NCR HFZ. All apples are fruits. Some fruits are nuts. Only a few nuts are avocado. Avocado ante some not. Some kiwi is not. No, avocado is giving on there. Some kiwi is not a fruit. Some kiwi is not a fruit. ఇది రాదు, ఫాలో కాదు. All nuts can be kiwi now. All nuts can be. Some nuts not kiwi. All nuts can be రాదు అసలు. Neither follow. Only a few. Phones are tab. All tabs are lap. No lap is a drive. Some drives are audio. All audio can never be tab. Audio tab. Some audio are not tab. All audio can never be a tab. Follow అవుతుంది. All lap being phone. All lap being phone. All lap being phone. Some phone are. All lap being phone is possibility. ఇది ఫాలో అవుతుంది. Some caramels are bun. Only a few buns are biscuits. All chicks are biscuits. All chicks. No chick is a crispy. All crispy is a bun. ఫాలో అవుతుంది. ఆల్ క్రిస్పీ రాదు ఎందుకంటే ఇది పాసిబిలిటీ లేదు. సమ్ క్రిస్పీ ఇస్ నాట్ బన్. సమ్ క్రిస్పీ ఇస్ నాట్ ఆల్ క్రిస్పీ. ఆల్ సమ్ నాట్. ఆల్ సమ్ నాట్ కదా. ఇది ఏదైనా కండిషన్. ఓన్లీ ఎ ఫ్యూ. టైం అయిపోతుంది. ఓన్లీ ఎ ఫ్యూ పేజెస్ ఆర్ కోన్. ఓన్లీ కోన్ ఈజ్ షేప్ అంటే ఆల్ షేప్ ఈజ్ కోన్ వేసుకోవాలి. నో పేజ్ ఈజ్ ఏ పెయింట్. No page is a paint. Some paints are pencil. All shapes can never be pencil. All shapes can never be pencil. Follow అవుతుంది. Some paint cannot be cone. Some paint cannot be cone. Some paint cannot be cone. రెండు ఫాలో అవుతుంది. రెండు ఫాలో అయితే ఓన్లీ టూ నేను. సమ్ పెయింట్ కెనాట్ బి కోన్ అంట. సమ్ పెయింట్ అవుతుంది కానీ కెనాట్ ఓన్లీ వన్. ఎందుకంటే రెండోది అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్ వన్ అవుట్. CDEIJQRTTU రావాలి. Certain number of people are sitting in a linear row facing towards the north. Not more than 21 people are sitting in a row. Only 7 people are P and Q. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. AC sits exactly between them. X is an immediate neighbor of S and Y. S and Y. Y sits more than 4 places away from P.
x is in naive of s. x is in x ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు, x ఇక్కడైనా. y sits more than 4 places away from p. a sits second to the right of the one who sits 9 to the right of y. y కి 9th right లో. a sits second to the right of the one who sits 9 to the right of y. 3 4 5 6 7 8 9 to 1 to k. 1 2 3 4 5 6 7 8 9 k. z sits start to the left of k. Only 9% sits between z and r. z and r sits to the right of k. 3 4 5 6 7 8 9 3 4 5 6 7 8 9. Only 9% between r. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 28. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. How many people sits in a row? 21 correct. What is the position of k with respect to right hand? 1 2 3 4 5 6 7 8. How many people sits between q and y? q and y 1. Yes, yes. She is unmarried. Is the sister-in-law of C. She is the daughter-in-law of H. She is the daughter-in-law of H. If he is unmarried, the sister-in-law of which is the grandfather of which is the grandfather of G. He is the father-in-law of A. A is the father of D. A is the father of D. D is the paternal grandmother of D. D is the paternal grandmother of D. D is the niece of F. D is the niece of F. H has only 2 children. 1 2 సరిపోయింది. A is the father of D. D of the father. A is the father of D. D is the grandmother. He is the father-in-law of A. He is the father-in-law. He is the father-in-law of A. A is the father of D. D is the paternal grandmother of D. D is the niece of F, which has only 2 children. Which G related to F, either niece or nephew can be determined. Which H related to F, H related to F, C related to H related to F, C related to E. D has only one granddaughter. Then which are the following? G is the son of the one who is the brother of F. He has no sisters. He has no sisters. And who is the spouse of H? And G are different genders. All are the true. How many odd digits are there between the digits which is the 6th from left hand and the 5th from right hand? 6th from left hand digits. How many odd digits are there between the digits? Digits is 6th from left hand. 1 2 3 4. 6th from left hand and 8. 5th from right hand. 1 2 3 4 8 8 కి మధ్యలో ఆడ్ డిజిట్స్ 1 2 3 4 5 6 7 ఉన్నాయి.
ఒకవేళ ఇందులో మీరు లేనట్టయితే రాంగ్ అవుతుంది. సో ది ఫాలోయింగ్ ఎలిమెంట్ is the sixth to the right of the seventh element from left hand. Seventh, sixth, 13th from left hand. 3, 6, 12, 13, 6. 13 అంటే లెఫ్ట్ రైట్ రెండు యాడ్ చేయాలి. 7th లెఫ్ట్, దానికి 6th 39. చాలు, ఇంతకన్నా టైం సరిపోదు క్వాంటిటీ. Find the percentages of P. Sum of the P and the Q will be 30 years less than the sum of the percentages of Q and R. Or 4 years above the sum of the age of Q and R. 20 years from the age of Q. Investing X plus 1500 for 15 months will be 2x plus 1500 for 1.5 years. ఈ 15 months ఇయర్స్ 1.5 years అంటే by 12. The ratio of the 50 years and B is 5 students. Find the sum invested by B. 2x plus 1500 by 15 by 120 equal to 5 by 9. 7 ఇది కదా ఇన్వెస్ట్మెంట్ కదా. 2x ప్లస్ 1500 అంటే సపోజ్ 10,030 4,500 ఉంది. 15 14 28 20 ప్లస్ 35 ఇది పెట్టలేము. Total number of visitors, the total number of visitors park. Ratio of the children elderly visited in park 5:7. Total వచ్చేసి PQRST 1200 కదా, టోటల్ 12,000 కదా. సీలో వచ్చేసి 15 1230 15 1800 3,000 144 నెక్స్ట్ 12 into 18 18 36 18 216 0 నెక్స్ట్ 3600. టోటల్ చిల్డ్రన్స్ అడల్ట్ టోటల్ ఏడైతే 12 అంటే చిల్డ్రన్స్ 500, అడల్ట్ వచ్చేసి 700. అడల్ట్లో 700లో 70 25 4 కోట్ల 4 175 20 140 7,105 1050 10 25 into 105. The number of people who visited Park U is 20% 655 more than that of Park P. Number of people కదా 7,315 636 18 160. Rest of the children who visited the Park T to U. Children వచ్చేసి దీంతో తీసేయాలి కదా. క్యాలిక్యులేషన్స్ ఎక్కువ టైం వేస్ట్ నాకు చెప్పాను. -2 ప్లస్ 17 5 6 5 ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ దీనికన్నా అయితే ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు
మళ్ళీ దాంతో తీసేయాలి క్యాలిక్యులేషన్. 1160 660 1089 వచ్చేసి 33 స్క్వేర్. 33 ఇంటూ 20 56 ప్లస్ 33 20 33 మైనస్ 33 33 20 ఇది ఈక్వల్ టు దీనికన్నా can be determined. Plus minus plus ఇది x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఈ సందర్భాల్లో వస్తుంది. స్క్రోల్ చేయాలంటేనే 132 అంటే 11 12 వచ్చేసి 256 అంటే 13 14 12 13 156 250 16 16 16 స్క్వేర్ 256 16 16 మైనస్ వచ్చేసి ప్లస్లో ఉంటే మైనస్ ప్లస్ ఈక్వల్ టు దేనికన్నా పెద్దది ఈక్వల్ టు లేదులే ఎక్స్ గ్రేటర్ దాన్ 68 36 అంటే 17 34 ఇంటూ 2 34, 2 దీనికి 6 5లో 4 5 4 6 240 అంటే 15 2 30 15 2 56 6 6 6 7 56 240 అంటే 12 20 240 830 12 2 1 అంటే 2 6 2 17 30 2 4 4 15 16 రాలేదు 30 into 8 ఇది రావాలి ఫ్యాక్టర్స్ మార్కెట్ ముందు సింప్లిఫికేషన్ తెచ్చుకోవాలి టైం అంతా వేస్ట్ 6 minutes ఏంటి సింప్లిఫికేషన్స్ ఎట్లా ఉన్నాయి అప్రాక్సిమేషన్ 432.45 432 plus 318 అది 750 by 50 equal to 20% is equal to 1/5 of x into 100 minus 350 300 x 300 is equal to 100 225 15 into 12 1290 636 132 that is equal to x square plus 170 12 3 5 5 15 660 176 4 10 నుంచి 5 నుంచి 484 22 1800 by 40 into 59 plus 1 equal to x square minus 8 39 approximation 46 45 1800 1801 1809 43 2
40 is 1607. 43 ఉందా? So 16, 1840, 1742 approximately. 1800 by 3940 into 39 plus 0.9 అంటే 1 equal to x square minus 2 to the 8. 4 4 16 45 40 వేసుకున్నాం. అలాగే 40 into 30 3,013 1755 1756 1764 17 ఎగ్జాక్ట్ 40 ఎగ్జాక్ట్ చేయాలి దీనికి. 356 by 24 plus 230 by 2 equal to 13x. 2 11 22 2010 12 12 24 12 24 12 2 16 15 130 అంటే అప్రాక్సిమేట్లీ 10 25 into 50 1250 plus 75 1325 plus 100 1425 125 125 00 1300. Arun bought an article for the shopkeeper. Find the cost of the article. Arun bought the article for Arun from the shopkeeper నుంచి కొనుక్కున్నాడు. Find the cost of the article. Arun bought an article is 4,500. The shopkeeper markup the article by 20% above its cost price and sold a discount of cost price 4500 అయితే and the cost of the article కొనుక్కున్నాడు 45,000. కాస్ట్ ప్రైస్ బ్రాట్ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ అనుకున్నాను కదా. కాస్ట్ ఆఫ్ ది ఆర్టికల్ ఆర్టికల్ ఫ్రమ్ ది షాప్కీపర్ కొనుక్కున్నాడు. ఓన్లీ 1 and 2 అనుకుంటా. Cost age is something 35 days for the time taken here to complete the whole work in age. Age 25% less efficiency is the price efficiency of the ABC. Is price efficiency of the 25% 3 by 4. X age is the total complete work. It will be 63 days and 35 days. A and B, A plus B, A plus A, A plus B plus C. Either statement 1 or all of the preceding answer. So the number of parts manufactured, the percentage of number of parts sold. Alto, Ford, Swift, Toyota, Audi. Total number of parts manufactured 800, 60, 700, 500, 1200, 1400. Sold వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ కార్స్ sold 60, 480 అన్సోల్డ్ వచ్చేసి 320 అన్సోల్డ్
40 4 28 8 నెక్స్ట్ 8 8 80% 8 100 70 840 360 50 అంటే 700 ఇది అక్కడ చేస్తాం. The number of unsold wagon in cars is equal to the difference between the number of 50 cars sold and the number of Toyota cars unsold. 360 311 480 number of unsold wagon cars. So 60% wagon cars are sold. ఇది 45 100 by 40 into 120. కరెక్ట్ అయినా కాదా? Wagon cars are sold. Remaining is 40% is equal to 120 లేదే. Cars is equal to the difference between the number of Swift cars sold. Swift cars sold వచ్చేసి 8 Swift అంటే ఇది కదా 1200 ఇది టొయోటా ఇది స్విఫ్ట్ అంటే 400 360 టొయోటా కొన్నిసార్లు 360 40 వచ్చేసి 40 100 out of the number of Alto cars sold. Altona 60% are non-defective and the rest are defective. The total number of defective cars sold by Alto. Defective కదా 40% sold కదా. The total number of defective cars sold by Alto and Ford. 432 192 plus 400 192 8 0 208. What is the number of non-defective cars sold by Ford? 208 వచ్చేసి 40 into 60 కనుక 6 non-defective cars sold by Ford. 60% are non-defective sold Alto cars Ford. 190 80 అసలు లేదు. 40% that is Swift cars manufactured in factory A. Swift cars manufactured 40%. The remaining cars manufactured by B. Find the total number of Swift cars manufactured by B. 300. The number of Skoda cars manufactured is 1/7 less అంటే 6/7 Audi car. Audi manufactured కదా 1400 1200. Number of Skoda cars unsold is double the number of unsold Swift cars. Swift 100 200 వచ్చేసి unsold. Skoda cars sold 1000. Ratio between the number of Audi cars sold to the number of Alto cars unsold. Audi cars sold 700 and Alto cars unsold 320. The number of Toyota cars sold is Toyota cars sold equal to 7Z plus 8X. 8 and R 560 equal to 80. The number of unsold Ford cars unsold Ford cars is 17M plus 9Y 144 plus 4X 12 14 140 484
మూడు 3లోనే 132 13 ఈక్వల్ టు 8 కనుక వాల్యూ ఆఫ్ m అంటే 88. ఫైండ్ ద రాంగ్ నెంబర్స్. లాస్ట్ ఇయర్ ఇంత పెట్టింది 35 23 22 54 35 9 9 83 54 9 29 119 83 6 36 10 3 29 21 వచ్చేసి 8 48 29 9 9 261 48 325 261 48 ఇంటూ 2 ఇది ఇంటూ 2 కాదు 261 48 213 2166 cubed minus 3 ఇది వచ్చేసి 5కి 325 361 46 164 64 8 square 8 6 4 2 21 8 అంటే 3 square minus 1 16 ఇది అర్థమే కాలేదు 15 16 14 టైం అయిపోయింది. అది చేసి ఉంటే సరిపోయేది. ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎన్ని పెట్టాను 30 ఒక 14 44 అని పెట్టింది. దీంట్లో కూడా 44 అటెంప్ట్ చేయగలిగాను. ఇది సింపుల్ ఉందో టఫ్ ఉందో అర్థమే కాలేదు పేపర్ అయితే. ఆ రాంగ్ నెంబర్ సిరీస్ అయితే ఈసారికి చేయను, టైం వేస్ట్, 5 minutes ఈజీగా అయిపోతుందండి. అది రిజల్ట్ పిల్లలు చూపిస్తూనంట. సరే ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్ రాసినట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ అటెంప్ట్స్. మెయిన్ ఎగ్జామ్లో అయితే పెర్ఫార్మింగ్ బాగానే చేయొచ్చు, ఎందుకంటే ఇంత కొంచెం ఈజీగా ఉండొచ్చు అనుకుంటా. చేసే విధంగానే ఉంటుంది. మీరు ఎగ్జామ్ పజిల్స్ సాల్వ్ చేసినట్లయితే కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. మీరు ఆల్ పజిల్స్, అది ఒకటి ఇయర్ బేస్డ్ పజిల్స్ ఇచ్చాడు, ఆ పజిల్స్ సాల్వ్ చేసినట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సరే, నెక్స్ట్ మాక్ టెస్ట్లో కలుద్దాం. బై బై, సీ యూ.